మనం జీవితంలో విజయం సాధించాలనుకోండి, ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల డెవలప్మెంట్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అంటే ఇవాళ కంటే కూడా రేపు బెటర్ పర్సన్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి? ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, పెరుగుతూ ఉండాలి రోజు రోజుకి, తగ్గిపోకూడదు. ఇప్పుడు నేడు సమాజంలో ఏమవుతుంది? దానికి కారణం ఏంటి? ఫస్ట్ థింగ్, సరైన వ్యాయామం లేదు, సరైన ఆహారం లేదు, సరైన దినచర్య లేదు. కాబట్టి వీటిని కరెక్ట్ చేసుకుని మనిషిగా మనం ఫస్ట్ దీన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఏదో సంపాదనల కోసం తాకులాడుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఆరోగ్యం దొరుకుతుందా? దొరకదు కదా. కాబట్టి ముఖ్యంగా గమనించి చాలా బిజీ పర్సన్స్ అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, హౌస్ వైఫ్తో సహా అందరూ ఏదో పని చేసేసుకుంటున్నాం అనుకుంటారు. కానీ మార్నింగ్ తప్పనిసరిగా ఒక సాధన పెట్టుకోవాలి. అందరికీ అన్ని కీళ్ళని ఒక వ్యాయామాన్ని ఇచ్చేటువంటి ఒకటి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలి. అది రైతులు అవనివ్వండి, లేదంటే ఆల్రెడీ కష్టపడి పని చేసిన వాళ్ళు అవ్వండి, ఆఫీస్లో కూర్చున్న వాళ్ళకి తప్పనిసరిగా ఎక్కువసేపు చేయాల్సిన అవసరం. కాబట్టి అందరికీ కావాల్సినవి. అందుకనే మన యోగ సాధన అంటే అందరికీ ముఖ్యం అంట. ఎందుకంటే యోగాలో అన్నీ కవర్ అవుతాయి: ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. ఇలా మనం కవర్ చేసుకుని వెళ్తే కనుక ప్రతి వాళ్ళకి సింపుల్గా చేసుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే, రోజు మీరు ఎంత బిజీ అనుకున్నా ఒక పావు గంట కేటాయించండి. ఉదయాన్నే ఒక పావు గంట కేటాయించండి. అన్ని కీళ్ళనే చక్కగా మీరు ఈ యొక్క సూక్ష్మ వ్యాయామాలు చేసుకుంటూ అట్లీస్ట్ వామప్స్ చేసుకుని అంతవరకు చేయండి. వామప్స్ చేసుకుని కూర్చొని కొన్ని ప్రాణాయామాలను చేయండి. ప్రాణాయామాలు అంటే డీప్ బ్రీతింగ్ తీసుకొని నెమ్మదిగా వదలడం, డీప్ బ్రీతింగ్ తీసుకొని నెమ్మదిగా వదలడం. అలా మీకు ఏమి రాకపోయినా అట్లీస్ట్, లేకపోతే కపాలభాతి, భస్త్రిక, నాడీ శుద్ధి, ఇలా కొన్ని చాలా ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలను చేయండి. సో మీరు స్టార్టింగ్ చేసినప్పుడు ఏంటి, ప్రతి జాయింట్ దగ్గర మీరు ఎక్సర్సైజ్ అయ్యే విధంగా కాన్సన్ట్రేషన్ తోటి పీస్ఫుల్గా శ్వాస తీసుకుంటూ అలా నెమ్మదిగా చేస్తూ ప్రతి కీల్ని కూడా ఆడిస్తూ అన్నిటికీ ఎక్సర్సైజ్ అయ్యేటట్టు చూసుకోండి. పైనుంచి కింద వరకు, మెడ దగ్గర నుంచి అవయవాలు అన్నీ కూడా ఏదో విధంగా మీరు ఒక కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆ రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టిఫ్నెస్ పోతుంది, ఆ జాయింట్స్ నుంచి స్టిఫ్నెస్ పోతుంది, జాయింట్ పెయిన్స్ లేకుండా ఉంటుంది. ఇంకోటి, మీకు అన్ని విధాలా కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, రిస్క్ ఆఫ్ ఇంజురీ తగ్గుతుంది. అనేక బెనిఫిట్స్ ఉన్నాయండి. అది హౌస్ వైఫ్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ప్రొఫెషనల్స్కి, అందరికీ, పిల్లలకి, పెద్దలకి దీనివల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. సో సింపుల్ ఎక్సర్సైజ్ 15 minutes అయితే మీరు కేటాయించుకుని సూక్ష్మయామాలు, వార్మప్ ఎక్సర్సైజెస్, బాడీని అంతటిని కూడా కొంచెం జాగింగ్లతోటి వాటితోటి వార్మప్ చేయడము, ఇలా అయితే కొంచెం బాడీ యాక్టివ్ అవుతుంది, మైండ్ యాక్టివ్ అవుతుంది, లెథర్జీ, లేజినెస్ పోతుంది, చలికాలంలో అయితే చలి కూడా పోతుంది. సో ఈ విధంగా యాక్టివ్ అవుతాం అన్నమాట. అలా యాక్టివ్ చేసుకున్న తర్వాత ఏ పని చేసినప్పుడు కూడా సక్సెస్ అవ్వగలం. నాతో కలిపి రోజు యోగా చేయాలంటే కనుక కింద నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. చెప్పండి సార్ ఒకటి. లేదు డైలీ నాతో యోగా చేయాలంటే చెప్పండి సార్. అలాగే డైలీ నాతో యోగా చేయాలనుకున్నారనుకోండి, మీకు డైరెక్ట్ జూమ్లో రెగ్యులర్గా 6 o'clockకి జాయిన్ అయితే చక్కటి ఆనందంతో అందరూ కలిసి యోగా చేద్దాం. సో కాబట్టి యు ఆర్ వెల్కమ్ టు జాయిన్ మై యోగా క్లాస్ ఎవ్రీ డే 6 o'clock. కింద నెంబర్కి కాల్ చేయమని చెప్పండి సార్. దీనికి ఈ క్రింద నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఒక మెసేజ్ పంపించండి. దాని ద్వారా, లేదంటే వెబ్సైట్ ద్వారా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. మీకు manavata.org వెబ్సైట్ కింద చూసి అందులో రిజిస్టర్ అయ్యండి.